డెడ్పూల్ అండ్ వుల్వరిన్ ఫైనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయితే రిలీజ్ అయ్యాను. అసలు డెడ్పూల్ అండ్ లోగన్ ఎర్త్ 616కి వెళ్ళారా, లేదా లోకీతో టీవీతో ఎలా కనెక్ట్ అయ్యింది, ఆర్ వాయిడ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. బట్ ఓవరాల్ సినిమా ఎలా ఉంది అంటే ఐ లైక్డ్ ఇట్. అదే డెడ్పూల్ టెంపోలో వెళ్ళిపోద్ది. మంచి వన్ లైనర్స్, సార్కాస్టిక్ అండ్ ఫోర్త్ వాల్ జోక్స్, వేడ్ అండ్ లోగన్ మధ్యన మంచి కెమిస్ట్రీ, మంచి బ్లడీ అండ్ గోరీ యాక్షన్ సీన్స్, అండ్ ఇది యాక్చువల్లీ రియల్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అనొచ్చు. అండ్ ఇంకా పీక్ క్యామియోస్ అండ్ ఫ్యాన్ సర్వీసెస్తో ఒక 2 hours అలా ఎంజాయ్ చేస్తూ చూసేయచ్చు. బట్ ద మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్. సో ఎనీ డెప్త్లో మాట్లాడక ముందు ఐ జస్ట్ వాంట్ సే దిస్. ఇన్స్టాగ్రామ్లో ఐవ్ స్టార్టెడ్ అ న్యూ స్టఫ్. ఇక్కడ యూట్యూబ్లో రివ్యూ వచ్చే ముందే రివ్యూ ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తుంది. సో ఇట్స్ బెటర్ యూ ఫాలో దర్, అంటే ఇంకా క్విక్గా రివ్యూ వచ్చేస్తుంది. అండ్ దట్స్ ఇట్. లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. ద గుడ్ ఆస్పెక్ట్స్, రైన్ రెనాల్డ్స్ అండ్ హ్యూ జాక్మన్. అసలు వీళ్ళిద్దరూ జస్ట్ గేవ్ దేర్ బెస్ట్. అండ్ ఇంకా రైన్ రెనాల్డ్స్ గురించి ఏం చెప్తాం, అసలు డెడ్పూల్ క్యారెక్టర్ అనేది ఆయన కోసం క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మూవీలో వాళ్ళిద్దరు బ్రొమాన్స్ చాలా బాగా అంటే వర్క్ అయింది. డెడ్పూల్లోని ఫన్ అండ్ క్వర్కినెస్ అండ్ లోగన్లోని సీరియస్నెస్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. నెంబర్ 2, యాక్షన్ సీక్వెన్స్. అసలు యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ఎగ్జిక్యూషన్ కానీ టాప్ నాచ్ ఉంది. అసలు ఆ బ్లడ్ అండ్ గోర్ మార్వెల్ మూవీస్లో చూసి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అసలు ఫస్ట్ ఫైట్లోనే మనకి ఆ థీమ్ని కానీ లేదా బ్రూటాలిటీ చాలా బాగా సెట్ చేశారు. ఇంకా ఫైట్ బిట్వీన్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ అయితే జస్ట్ ఫ్యాబ్యులస్. ఒక్కో ఫైట్ ఒక్కో ఆనిమత్యంలో ఉంది. ఎంత బ్లడ్ అండ్ యాక్షన్ కావాలంటే అంత బ్లడ్ అండ్ యాక్షన్ ఉంది. అండ్ మూవింగ్ టు నెంబర్ 3, ఫ్యాన్ సర్వీస్. ఎంటైర్ మూవీ ఒక్కో క్యామియో వచ్చే కొద్ది ఎక్సైట్మెంట్ పీక్స్కి వెళ్తుంది. స్పాయిల్ చేయదలుచుకోలేదు కానీ ఇఫ్ యూర్ అ డై హార్ట్ సూపర్ హీరో ఫ్యాన్ దిస్ మూవీ ఇస్ జస్ట్ అ ఫీస్ట్ ఫర్ యూ. బట్ ప్రాబ్లం కూడా అక్కడే ఉంది. మీరు అట్లీస్ట్ లోకి బోత్ ద సీజన్స్, డెడ్పూల్ ఫ్రాంచైజ్, ఇంకా ఎక్స్మెన్ యూనివర్స్ అండ్ లోగన్ ఫ్రాంచైజ్, ఇంకా నెట్ఫ్లిక్స్ షోస్, ఎంటైర్ మార్వెల్ ఐడియా ఉంటే కానీ ఆ క్యామియోస్ని ఎంజాయ్ చేయలేరు. బట్ ఆ రెఫరెన్సెస్ మట్టుకి మంచి నాస్టాలజియా ఫీల్ వస్తుంది. అండ్ మార్వెల్ ఫ్యాన్స్కి ఈ ఒక్క పాయింట్ చాలు వెళ్ళి థియేటర్స్లో చూడడానికి. నెంబర్ 4, హ్యూమర్. నేను ఇంగ్లీష్లో చూసాను అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. మూవీలో వన్ లైనర్స్ చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి స్టూడియోస్ మీద సెటైర్స్ వేయడం కానీ, వుల్వరిన్ మీద జోక్స్ వేయడం కానీ చాలా ఫన్గా ఉన్నింది. అండ్ డెడ్పూల్ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ చాలా బాగా వర్క్ అయింది థ్యాంక్స్ టు రైన్ రెనాల్డ్స్. అండ్ సినిమాలో అన్నీ బాగానే ఉన్నాయంటే కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్. సో హియర్ కమ్స్ ద బ్యాడ్ ఆస్పెక్ట్స్. ద ప్లాట్ లైన్ చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది అండ్ స్టోరీకి పెద్ద స్కోప్ లేదు. సో ఫ్యాన్స్ డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ అ వెరీ కాంప్లెక్స్ స్టోరీ. అండ్ అనదర్ రీజన్, బ్యాడ్ విలన్స్. కెసెండ్రా నోవాస్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ వేస్టెడ్. దో పవర్ఫుల్గా చూపించిన క్యారెక్టర్ మోటివ్స్ కానీ లేదా మిగతా అన్ని చాలా అండర్వెల్మింగ్గా అనిపించింది. అండ్ ఇంకో విలన్ ఉన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం చేయలేదు. అండ్ ఇంకా ఫైనలీ వేడ్ అండ్ లోగన్ కోసం చెప్పిన పాయింట్స్ అన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ ఆన్ ద హోల్ మూవీ నాకు చాలా నచ్చింది. సో డూ ఐ రికమెండ్ యూ గైస్ టు వాచ్? ఎస్, ఐ వుడ్ లైక్ టు రేట్ 3.5 out of 5 అండ్ గో వాచ్ ఇట్ అంతే. అండ్ ఫైనలీ డిడ్ మార్వెల్ కమ్ బ్యాక్ అంటే కంప్లీట్లీ ఎస్ అని చెప్పను కానీ స్టేబుల్ అయితే అయిందని చెప్పచ్చు.